ఇప్పటి వరకు వచ్చిన ఎపిసోడ్స్ అన్నీ ఒక లెక్క అయితే ఇది ఒక లెక్క. అసలు ఇంత స్టెప్స్ కాకుండా ఇంత నడక ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి సిరీస్ ఎపిసోడ్ 9. ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర దీపం పెట్టిన తర్వాత ఇలాంటి విచిత్రమైన స్క్వెరల్ అయితే మాకు కనపడింది. ఆ తర్వాత ఇలాంటి ఐరన్ బ్రిడ్జ్ అయితే కనపడింది మాకు. చాలా మంది ఆ బ్రిడ్జ్ మీద నడవడం వల్ల ఆ సౌండ్కి ఎంతో ఇరిటేషన్ వచ్చింది నాకైతే. నడుస్తూ ఉన్నప్పుడు కాదు, కానీ దిగినప్పుడు మాత్రం ఆ సౌండ్ మీకే వినిపిస్తాను, వినండి. పైనుండి రోడ్డు చూస్తూ ఉంటే ఆ వ్యూ అయితే చాలా బాగుంది. అలిపిరి మెట్లు ఎక్కుతూ ఉన్నప్పుడు రోడ్ అయితే కనపడింది. సో అక్కడ నుంచి కిందకి వెళ్ళడానికి వెహికల్స్కి దారి అన్నమాట. పైనుంచి చూస్తుంటే అయిపోయింది, వచ్చేసాము, కొండ ఎక్కేసాము అని చెప్పేసి హ్యాపీగా వెళ్తున్నాము. కానీ కొంతసేపు వెళ్ళిన తర్వాత తెలిసింది మళ్ళీ మెట్లు వచ్చినాయి. సాక్స్ తీసిన తర్వాత దేవుడు కనిపిస్తున్నాడు. గుడి చుట్టూ ప్రదక్షిణాలు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఉంటుంది అసలైన కదా, మోకాలు పర్వతం. అసలు మోకాల పర్వతం ఎక్కుతానని నేను అనుకోలేదు. 3 మెట్లు వరకు ట్రై చేసి ఆ తర్వాత డ్రాప్ అయిపోదాం అనుకున్నాను, కానీ 21 ఎక్కాను. ఇంకా నేను ఎక్కుతూ ఉంటే మా మదర్ అయితే వీడియో తీస్తున్నారు. అసలు ఎన్నైనా కౌంట్ చేసుకో అని చెప్తే ఇంకా నేను అనుకున్న మెట్టి దగ్గరే ఉన్నాను. ఇంకా ఎక్కితే ఇంకా ఎక్కాల్సిందే అని చెప్పి అక్కడ 21తో మాత్రం ఆగిపోయాను. ఎపిసోడ్తో అయితే అలిపిరి మెట్లు కంప్లీట్ అవుతుంది. సో ఈ వీడియో తర్వాత ఇంకా మేము తిరుపతిలోనే ఏ ప్లేసెస్కి వెళ్ళాము ఏంటనేది కూడా ఈ తిరుపతి సిరీస్లోనే రాబోతున్నాయి. సో డోంట్ మిస్ ఇట్. మీరు అవన్నీ కూడా చూడాలి అనుకుంటే నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఫైనల్ మెట్టికి వచ్చిన తర్వాత కూడా ఇది ఎండింగ్ కాదు, ఇంకా ఉంది అని అనుకున్నాము. కానీ ఆ పక్కనే ఉన్న షాప్లో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఇదే ఎండింగ్, ఇంకా అలిపిరి మెట్లు లేవు, కొండపైకి అయితే వచ్చేసారు అని చెప్పారు. అయితే కొబ్బరికాయ పసుపు కుంకుమ వేసేసాము. దీపం అయితే నేను ఒక్కడగా అయిపోయింది. అలిపిరి మెట్లు స్టార్ట్ అయినప్పటి నుండి మేము ఇలా సాక్స్లు వేసుకుంటున్నాము. సో మా సాక్స్ అయితే చూడండి ఎలా అయిందో. అలిపిరి మెట్లు ఎక్కే ముందు లగేజ్ కౌంటర్ దగ్గర కింద పెడుతున్నామా అని చెప్పాము. సో పైన ఒక చిన్న ఇష్యూ అయింది. ఏమైంది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.